మనందరికీ తెలిసినట్లుగా ప్రకటన గ్రంథం యోహాను భక్తుడు రాశాడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని అందించడానికి ఏ వ్యక్తి ద్వారా ఎలాంటి వాక్యం అందిస్తే బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు. ఉదాహరణకి కొత్త నిబంధనలో ఉన్నటువంటి రచయితలు ఉన్నారు చూసారా, పౌలు కానీ, పేతురు కానీ, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కనుక చూసినట్లయితే వాళ్ళకున్నటువంటి వ్యక్తిత్వము, దేవుడు వాళ్ళని పిలిచినటువంటి సమయము, దేవుడు వాళ్ళని వాడుకున్నటువంటి విధానము, ఈ మూడిటికి పొంతనున్నట్లు మనకు అర్థమవుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురు చాలా దుడుకుతనం కలిగిన వాడు. దేవుడు పేతుడిని ఎప్పుడు పిలిచాడంటే వలేస్తున్నప్పుడు పిలిచాడు. అది ఆయనకి పిలుపు వచ్చింది. మొదట ఆయన దుడుకుతనం కలిగిన వాడు, వలేస్తున్నప్పుడు పిలిచాడు. పేతుర్ని ఎక్కడ వాడుకున్నాడు? సంఘాన్ని ఆరంభించడానికి వాడుకున్నాడు. ఇనాగరేషన్, సంఘాన్ని ఇనాగరేట్ చేయడం. వల దేనికి చేపలు పట్టడానికి సాదృశ్యం. దుడుకుతనం దేనికి అవసరం? భయం లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. పేతురు ఎలా ఉంటాడంటే ముందు వాగేస్తాడు, తర్వాత ఆలోచిస్తాడు నేను మాట్లాడింది కరెక్టా కాదా అని. అది ఆయన తత్వం, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం అది. అయితే ఆ వ్యక్తిత్వం చెడ్డది అని నేనేం వాదించట్లా. అయితే దేవుడు ఆ వ్యక్తిత్వాన్ని ఇలా వాడుకున్నాడు. సంఘాన్ని ఆరంభించడానికి, ఇనాగ్రేట్ చేయడానికి వాడుకున్నాడు. దుడుకుతనం కలిగిన వాడు కదా, దెబ్బలు తినేవాడు. చాలా దెబ్బలు తిని ఇతరుల చేత ఆదరణ పొందాడు. ఇతరుల చేత ఆదరణ పొందినటువంటి పేతురు తాను రాసినటువంటి పత్రికలు ప్రాథమికంగా ఆదరించడానికి. నీరో చక్రవర్తి కాలంలో ఆది సంఘస్థులను భయంకరంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే, ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని పవిత్రపరచడానికి చేశాడు. ఇది కాబట్టి ఇది పేతురు గురించి. ఆయన దుడుకుతాను, ఆయన్ని పిలిచినటువంటి సమయం, ఆయన వాడుకున్నటువంటి విధానం. రెండో వ్యక్తి ఆలోచిద్దాం. పేతురికి కరెక్ట్గా భిన్నమైన వ్యక్తి ఎవరంటే పౌలు. పౌలు ముండోడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముండోడు అంటే ఏంటంటే తాను ఒక మాటని పట్టుకుంటే దాని నుంచి పక్కకు రాడు, ఒక పట్టాన్ని రాడు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. అంటే త్వరగా నమ్మడు, నమ్మితే జారిపోడు, స్థిరంగా ఉంటాడనమాట. అది ఆయనకున్నటువంటి గుణం. ఇంగ్లీషులో వీటికి పేర్లు పెట్టారనమాట. పేతురుకున్నటువంటి గుణాన్ని కొలరిక్ అంటారు. కొలరిక్ అంటే దుడుకుతనం. అయితే మన పౌలు భక్తుడుకున్నటువంటి గుణాన్ని ఫ్లెగ్మాటిక్ అంటారు. ఫ్లెగ్మాటిక్, స్థిరంగా ఉంటాడు. ఆయన మాట్లాడితే నిదానంగా ఉంటుంది, మాట్లాడితే కనుక ఖచ్చితమైనటువంటి మాట అనమాట. సరే, యేసుప్రభు వారు పౌల్ని ఎలాంటి పరిస్థితిలో పిలుచుకున్నాడు? పౌలు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రబోధించడానికి మనుషులను చంపడానికి వెళ్ళిపోతున్నాడు డమస్కస్ మార్క్. అప్పుడు పిలుచుకున్నాడు. అంటే ఏ టైంలో పిలిచాడని మన అర్థమవుతుంది. ఆ విధంగా పిలిచినటువంటి పౌలుని ప్రాథమికంగా ఎందుకు వాడుకున్నాడు? క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి ఈ స్తంభాలు, ఈ బిల్డింగ్కి ఎంత ముఖ్యమో పౌలు రాసినటువంటి పుస్తకాలు కూడా అంతే ప్రాముఖ్యం. ఒకవేళ పౌలు రచనలు కనుక తీసేస్తే కొత్త నిబంధన లేదు ఇక. సో సంఘాన్ని స్థాపించడానికి ఆయన వాడుకున్నాడు. ఆరంభించడానికి పేతుర్ని, స్థాపించడానికి పౌల్ని. సరే, యోహాన్ని ఎప్పుడు పిలుచుకున్నాడు? యోహాన్ ఎలా అంటాడు? యోహానుకున్నటువంటి గుణాన్ని తెలుగులో అయితే ముచ్చోడు అంటారు. ముచ్చోడు అంటే ఏంటి తెలుసా? ఓ మూలలో కూర్చొని ఉంటాడు, మాట్లాడు ఎవరితో, అలా మౌనం, అరే చెప్పరా అంటాడు, అంతే, ఎక్కువ మాట్లాడు. అది యోహానుకున్నటువంటి గుణం. ఇంగ్లీష్లో అయితే దాన్ని మెలాంకలిక్ అంటారు. అది ఆయనకున్నటువంటి గుణం, మెలాంకలిక్. అయితే యోహాన్ని ఎప్పుడు పిలిచాడు? పిగిలిపోయినటువంటి చేప వలల్ని బాగు చేసుకుంటుంటే పిలిచాడు. అది యోహాన్ని పిలిచినటువంటి విధానం. వలాస్తుంటే పిలిచాడు పేతుర్ని, ఆరంభించడానికి వాడుకున్నాడు. చంపడానికి వెళ్తున్నటువంటి పౌల్ని పిలుచుకున్నాడు, స్థాపించడానికి వాడుకున్నాడు. మరి యోహాను పిగిలిపోయినటువంటి వలల్ని బాగు చేసుకుంటున్నప్పుడు పిలిచాడు, ముచ్చోడు. ఆయన ఎందుకు వాడుకున్నాడు?
జారిపోయిన క్రైస్తవుల్ని వెనక్కి తీసుకురావడానికి వాడుకున్నాడు. జారిపోయిన క్రైస్తవులు. అందుకనే యోహాను రచనలన్నీ కూడా మిగిలిన వాళ్ళందరూ రాసి సప్పబడిపోయిన తర్వాత ఈయన మొదలుపెట్టాడు. మనకు 3 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా. వీళ్ళు ముగ్గురు క్రీస్తు శకం 60 లోపులు పూర్తి అయిపోయినాయి. వాళ్ళ ముగ్గురు కూడా యేసు ప్రభు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏం చేశాడు రాశాడు. వాళ్ళు రాసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత 30 ఏళ్ళకి ఈయన మొదలుపెట్టాడు సువార్త రాయటం. ఈయన ఎందుకు సువార్త రాశాడు? యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అవన్నీ అందరికీ తెలిసిపోయాను. నేను ఏమి రాయను, ఆయన ఎవరో మీకు రాస్తా. ఆయన దేవుడు, అది నమ్మాలి మీరు. అది ఆయన ఎక్కడం. కాబట్టి యోహాను జారిపోయిన వాళ్ళు, అనుమానాలు ఉన్నవాళ్ళు, ఎటెల్లాలో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఆయన రచనలన్నీ కూడా రాశాడు. యోహాను మొత్తం 5 పుస్తకాలు రాశాడు. ఈ 5 పుస్తకాలు 3 జాతులకు చెందినాయి. 3 జాతులు. మొదటిది సువార్త. ఈ సువార్త గతానికి చెందింది. ఈ సువార్త గతానికి చెందింది. సువార్త గతానికి చెందింది. పత్రికలు ప్రస్తుతానికి చెందినవి. ప్రకటన గ్రంథం భవిష్యత్తుకు చెందింది. సువార్త గతానికి చెందింది అని ఎందుకన్నాను? యేసుప్రభు వారు వచ్చారు, చనిపోయారు, 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయారు. అది సువార్త, అది అయిపోయింది. అది మన పునాది, అది గతం. ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చాడంటే ఆ పునాది మీద ఉండాలి. యోహాను సువార్త ప్రతి క్రైస్తవుడికి పునాది. ఒక 25-30 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా దేశాలలో బైబిల్ మొత్తం పంచలేమనుకుంటే, కొత్త నిబంధన అంతా ఇవ్వలేమనుకుంటే, ఎవరికైనా సులభతరంగా బైబిల్లో ఉన్న సందేశం ఇవ్వాలంటే యోహాను సువార్త ఇచ్చేవాడు. ఇది చదువుకోండి రాని. నా చిన్నప్పుడు వరకు కూడా యోహాను సువార్త పంచిపెట్టేవాడు. ఎందుకంటే అది ఒక్కటి చదివితే బైబిల్లో ఉన్నటువంటి విషయాల యొక్క సారాంశం వచ్చేస్తుంది అనేది నమ్మకం అన్నమాట. అది మన పునాది. ఇక పత్రికలు 3 ఉన్నాయి కదా, 1 యోహాను, 2 యోహాను, 3. ఈ 3 పత్రికలు మన ప్రస్తుతానికి సంబంధించింది. మన జీవితం ఎలా జీవించాలి, అది డాక్ట్రిన్, సిద్ధాంతం అయితే, ఇది మన జీవిత విధానం, మన డూయింగ్స్. ఇది పత్రికలు, 3 పత్రికలు. ఇక ప్రకటన గ్రంథం మన భవిష్యత్తు, అంటే మన గురి. ఇది మన పునాది, ఇది మన జీవితం, అది మన గురి. ఈ విధంగా తన 3 రకాలైనటువంటి పుస్తకాలు క్రైస్తవ్యానికి కావలసినటువంటి అన్ని కోణాలను చూపించినట్లు మనం చూస్తాం. ఒక మహాభక్తుడు వాల్వుడ్ అనేటువంటి ఆయన యోహాను రాసినటువంటి పుస్తకాలన్నిటిని చక్కగా విభజించి ఈ విధంగా రాశాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త బిలీవ్ అనే మాట మీద ఉంటుందంట. విశ్వాసం, తెలుగులో అయితే విశ్వాసం, ఇంగ్లీష్లో అయితే బిలీవ్. యోహాను సువార్త ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవం ఉంటుందని. అది మూల వచనం, బిలీవ్, విశ్వాసం. ఇక పత్రికలు ఎందుకు రాశాడంటే, బీ అష్యూర్డ్. తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో నేను దానికి ఏమన్నానంటే విధేయత. అదేమో విశ్వాసం, ఇదేమో విధేయత. ఈ విధేయతకి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా ఈయన యందు విశ్వాసం ఉంచితే కనుక నీ జీవితంలో జరిగేది ఇది, నీకు నిత్య జీవం ఉన్నదని తెలియాలని ఈ విషయాలు రాస్తున్నాను. బీ అష్యూర్డ్. ఇది పత్రికల యొక్క సారాంశం. ఇక ప్రకటన గ్రంథం అది ఎందుకు రాశాడు? బీ రెడీ. దానికి నేను తెలుగులో ఏమని టైటిల్ ఇచ్చానంటే విజయం. అది మన విశ్వాసం, అది మన పునాది, ఇది మన విధేయత, దీన్ని మనం అనుకరించాలి. విజయం, ఖచ్చితంగా అక్కడికి వెళ్తున్నాం. విజయము అనే దాన్ని నేను ఎట్లా వర్ణిస్తానంటే, జాగ్రత్త వినండి. 2 రకాలైనటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 2 రకాలైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఒక రకమైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే సస్పెన్స్ అంటే ఏంటంటే, పాటల పోటీలు జరిగాయి, అర్థమైందా? ఈ పాటల పోటీల్లో ఎవరు ఫస్టో ఎవరు సెకండో తెలియదు మనకి, అందరూ కూర్చున్నారు. అప్పుడు సస్పెన్స్,
ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది, సెకండ్ ఎవరి పేరు వస్తుంది, థర్డ్ ఎవరి పేరు వస్తుంది. ఇది ఒక రకమైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. రెండో రకమైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇదేంటి తెలుసా? నీకు తెలుసు అయినప్పటికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం. ఎలా అంటే, పరుగు పందెంలో గెలిచిన వాళ్ళు ఎవరో తెలిసిపోయింది కదా, అందరూ కూర్చున్నారు, ఇప్పుడు ప్రైజెస్ అన్నారు. అయితే ఒక చిన్న మాట, పరుగు పందెంలో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నువ్వు ఆడియన్స్లో కూర్చున్నావు, నువ్వు ఫస్ట్ అని నీకు తెలుసు, నీ పేరు పిలుస్తున్నారంటే నీకు ఎలా ఉంటుంది? చిన్నపిల్లలైతే ఆసక్తికరంగా ఉంటుందా లేదా? ఆనందంగా ఉంటుందా లేదా? ఆతృత ఉంటుందా లేదా? అర్థమైందా? పరలోకంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాంటిది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, పరలోకంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాంటిది. నీకు ప్రైజ్ వచ్చింది కానీ అక్కడ చెప్తారు అంతే, నీకు తెలుసు ప్రైజ్ వచ్చిందని. ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు ప్రతి విశ్వాసిలో కలగాల్సినటువంటి అనుభూతి అది. ఒకవేళ అలాంటి అనుభూతి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు లేకపోతే బహుశా నీకు ప్రైజ్ వచ్చిందని నీకు తెలియదేమో, అష్యూరెన్స్ లేదేమో, నీది ప్రైజ్ అని నీకు విశ్వాసం లేదేమో. విశ్వాసం ఉంటే, విధేయత ఉంటే విజయము నీదే అనే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, విశ్వాసం ఉంటే, విధేయత ఉంటే విజయము నీదే. కాబట్టి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆతృత ఉంటుంది. జస్ట్ ఆలోచించండి, ఈ గ్రౌండ్లో కాంపిటీషన్స్ జరిగినాయి, ఈ హాల్లో మీకు ప్రైజులు ఇస్తున్నారు, అందరూ హాల్లోకి నడుచుకుంటూ వస్తున్నారు. ప్రైజ్ సంపాదించిన వాడు హాల్లోకి ఎలా నడుచుకొస్తాడు? మీకు అర్థమైంది కదండి. కాబట్టి విశ్వాసం ఉండి విధేయత ఉన్న వ్యక్తి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండాలి. మీకు అర్థమైంది కదండి. అందుకని యోహాను భక్తుడు అలా రాసుకుంటూ వచ్చాడనమాట. ఒకవేళ అలాంటి అనుభూతి మీకు కలగట్లేదంటే, ప్రకటన గ్రంథం చదువుతుంటే మీకు భయం కలుగుతుందంటే, మీకు ఆందోళన కలుగుతుందంటే, బహుశా మీ విశ్వాసంలో కానీ మీ విధేయతలో కానీ ఉండాల్సిన స్థాయికి రాలేదేమో. అందుకని ప్రకటన గ్రంథాన్ని మనం ఆ విధంగా చూడాలి. ఓకే, అయితే ఇంకోటి చెప్తాను. యోహాను సువార్త రక్షణ గురించి జరిగిపోయింది, విశ్వాసుల విషయంలో సాల్వేషన్ అంటారు. పత్రిక పరిశుద్ధత గురించి, శాంక్టిఫికేషన్ ప్రస్తుతం జరిగేది. అదేమో సాల్వేషన్ రక్షణ, ఇదేమో శాంక్టిఫికేషన్ పరిశుద్ధత. ప్రకటన గ్రంథం సావరినిటీ, దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి. నా యందు విశ్వాసం ఉంచువారు నాతో ఉంటారు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు పరలోకంలో ఉంటారు. దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో తీర్పు తీర్చబడిన వాళ్ళు, వాళ్ళకి స్థానము కల్పించింది. ఇవి మనం చూడగలుగుతాం. యోహాను సువార్తలో జీవాన్ని ప్రత్యక్షపరిచారు, లైఫ్ రివీల్డ్, జీవాన్ని ప్రత్యక్షపరిచారు. పత్రికల్లో లైఫ్ రిసీవ్డ్, జీవాన్ని పొందుకున్నాం. అక్కడ ప్రత్యక్షపరిచారు, ఇక్కడ పొందుకున్నాం. ప్రకటన గ్రంథంలో లైఫ్ రివార్డెడ్, అక్కడ జీవాన్ని మనం ఆస్వాదిస్తాం. ఎంత బాగుందో చూడండి. అక్కడ ప్రత్యక్షం, ఇక్కడ సొంతం, అక్కడ అనుభూతి. ఈ విధంగా యోహాను పరిపూర్ణంగా యేసు ప్రభు వారు ఒక విశ్వాసికి ఇవ్వాలనుకున్న ప్రతి అంశాన్ని ఇచ్చాడు. ఒక పండితుడు ఏమంటాడంటే, పౌలు భక్తుడు ఎక్కువ పుస్తకాలు రాశాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మోషే పాత నిబంధనలో ఒక విధంగా ఇశ్రాయేలీలకు పునాది అయ్యాడు, దాంట్లో అనుమానం లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు పునాది మోషే, కొత్త నిబంధనలో సంఘాలకి స్తంభాల వంటి వాడు పౌలు. కానీ పరిపూర్ణమైన ప్రత్యక్షత ఒక యోహాను ఒకడే ఇచ్చాడంటారు. పౌలు పూర్తిగా ఇవ్వలేకపోయాడు కొన్ని విషయాలు, యోహాను తక్కువే రాశాడు. తక్కువ రాసినప్పటికి కూడా ఆయన ఇచ్చినంత వివరణ ఇంకా బైబిల్ ఇంకెవరు ఇవ్వలేపారు. యేసు ప్రభు వారు పుట్టక ముందు ఏంటి యోహాను రాశాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. పుట్టక ముందు ఆయన ఏంటో, పుట్టిన తర్వాత ఈ లోకంలో ఎలా ఉన్నాడో రాశాడు, చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందో రాశాడు, నిత్యత్వంలో ఎలా ఉంటాడో
ఈయన రాశాడు. కాబట్టి యోహాను పరిపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుడు యోహాను ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడో చూసాం, ఎప్పుడు పిలిచాడో చూసాం, ఆయన వ్యక్తిత్వం ఏంటో చూసాం, ఆయన రచనలు ఏంటో చూసాం, ఆయన అంతం కూడా చూద్దాం. అంతం అంటే శిష్యులు ఏ పరిస్థితుల్లో చనిపోయారో ఒకవేళ కనుక చరిత్ర చదివితే వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళ యొక్క దేవుని పిలుపు దాంతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు వారు పేతురుతో అంటాడు, ఏది యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమంటాడంటే, పేతురు ఇప్పుడైతే నువ్వు యవ్వనుడివి, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తావు, ఒకరోజు నువ్వు నడవలేని పరిస్థితి వస్తుంది, నిన్నెవడో ఒకడు ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆ టైంలో నువ్వు చచ్చిపోయే చావు నాకు మహిమను తీసుకొస్తుంది అన్నాడు. నువ్వు చచ్చిపోయే చావు నాకు మహిమను తీసుకొస్తుంది. యేసయ్య ఏ నేపథ్యంలో ఆ పదాలు ఉపయోగించాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు 3 సార్లు అడిగాడు కదా. 3 సార్లు బొంకిన దానికి 3 సార్లు ప్రశ్నలు వేసి ఒక విధంగా సిగ్గు తీసినట్లు అయిపోయింది పేతుర్ని అందరి ఎదురుగా. అలాంటి పరిస్థితుల్లో చాలా చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. కంగారు పడద్దు, ఇప్పుడు ఎలా ఉన్నావు, కానీ నీ చావు లేదా, ఆ చావు కూడా నాకు మహిమని తీసుకొస్తుంది. పేతురు యొక్క చావు ఆయన యొక్క పరిచర్యకి ఎంత దగ్గరగా ఉంటుందంటే, చాలా ముసలోడు, కొన్ని నెలల పాటు ఒక గదిలో పెట్టేశారు ఆయన. ఒక గదిలో, చిన్న గది, రోమ్ పట్టణంలో ఒక చిన్న గది, భూమిలో ఒక గుహలాగా ఉంటుంది అనమాట. దానిలో పెట్టి పైన మూత వేసేస్తారు. రోజుకొక్కసారి తీసి కొంచెం భోజనం లాంటిది వేస్తారు. కొన్ని నెలల పాటు అక్కడ ఉండిపోయాడు. నెలల పాటు సూర్యకిరణాలు లేవు, స్నానం లేదు, ఏమీ లేదు. ఒళ్ళంతా కూడా కురుపులు, దుర్గం, దరిద్రంగా ఉంటుంది. అలాంటి పేతుర్ని బయటికి తీసుకొచ్చి చక్రవర్తి దగ్గర తీసుకెళ్తున్నారు. రోమన్ చక్రవర్తి చివరిగా, బాబు ఎప్పుడైనా వదిలేస్తామంటే, వదలను సార్, రేయ్ ఇన్ని సిలువేసేయండి రా అని అంటే, బాబు ఏ సిలువ అంటే నీకు భయం వేసిందా? లేదు సార్. మరి ఏంటి నీ మనం ఏంటి? నా మనం ఏం లేదు సార్, మా గురువు గారు సిలువేశారు కదా, మా గురువు గారు లాగా చచ్చిపోవడానికి నాకు ఇష్టం లేదు సార్, నాకంత స్తోమత లేదు, నాకంత స్థాయి లేదు, మీరు అనుమతిస్తే తిరగేసి సిలువేయండి సార్, తిరగేసి. మా గురువు గారు లాగా చచ్చిపోయే హోదా నాకు లేదు, స్తోమత లేదు అంటే. ఆ విధంగా చచ్చిపోతున్నప్పుడు ఆయన కోరుకున్న కోరిక లేదా, మామూలు కోరిక కాదు. మామూలుగా సిలువ మీద చచ్చిపోవటమే ఎంతో శ్రమ. తిరగేసి సిలువేయటం అంటే ఆ శ్రమకి డబల్ అన్నమాట. ఎందుకంటే తిరగేసి మేకులు కొట్టేస్తే ముక్కులోకి రక్తం వచ్చి ఆగిపోయి, ఆడక, చిత్రహింసలకు గురై, బిక్కిరై, కోడిని పేకలా కోసేస్తే కిటకిట కొట్టుకుంటుందే, ఆ విధంగా కొట్టుకొని చచ్చిపోవాలి. అది జరుగుతున్నప్పుడు ముసలోడు, ఆయన చావు అలాంటిది. ఇక పౌలు ఉన్నాడు చూసారా, ఆయన చంపిన విధానం, రేపు చంపుతాం, ఎల్లుండి చంపుతాం అని చాలాసార్లు చావు దాకా తీసుకెళ్ళి వెనక తెచ్చేశారు. పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ, నన్ను అందరూ వదిలేశారయ్యా, అయిపోయింది నా బతుకు అనుకున్నాను, ఇంకా నేను రేపు నన్ను సిలువేసేస్తాను అనుకున్నాను. అప్పుడు అంటాడు, ఆ సమయంలో నా పక్కన యేసయ్య ఉండి నన్ను ఆదరించాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, నా పక్కన యేసయ్య ఉండి నన్ను ఆదరించాడు. సరే, చివరికి ఆయన ఎలా చంపారు? తీసుకెళ్ళారు. ఈ యొక్క తలకాయని లేదా మన మేకను దేన్నో కోసినట్లు చెక్క మీద పెడతారు. అర్థం? ఈ చెక్క వి ఆకారంలో ఉంటుంది చెక్క, దాని మీద తలకాయ పెడతారు. పెట్టి ఒక కత్తి తీసుకొని చెక్క ఇక్కడ దాకా ఉంటే కనుక ఇక్కడ కొడతారనమాట. కొడితే ఇలా తలకాయను కొడితే అలా కిందకి వెళ్ళిపోవాలి, అంటే తలకాయ ఊడి అవతలకి వెళ్ళిపడిపోవాలి. ఒక్క దెబ్బతో ఊడి ఇలా ఏలాడతాం కాదు, అంత దూరం వెళ్ళబడుతుంది. అది తలకాయని వేరు చేయటం అంటే. అలా ఒక్కసారి కొడితే తల అంత దూరం వెళ్ళిపడింది. చరిత్రకారులు చెప్పేది ఏంటనంటే, ఆయన తలకాయ ఇప్పుడు ఇక్కడ పెట్టి కొడితే తలకాయ పడితే 1, 2, 3 సార్లు బంతిలాగా దూకి పడిందంట తలకాయ. చాలా సంవత్సరాల వరకు మొదటిసారి తలకాయ ఎక్కడ పడిందో అక్కడి నుంచి వేడి నీళ్ళు,
రెండోసారి తలకాయ ఎక్కడ పడిందో అక్కడ నుంచి నులివెచ్చని నీళ్ళు, మూడోసారి తలకాయ ఎక్కడ పడిందో అక్కడ చల్ల నీళ్ళు, 3 స్ప్రింగ్స్ వచ్చాయంట. చరిత్రలో చెప్తారు, ఇప్పుడైతే మనకు లేవు. కానీ చాలామంది చరిత్రకారులు ఒప్పుకున్నారు. ఆరిగన్ అనేటువంటి ఆయన, పాలికార్ప్ అనేటువంటి ఆయన, వాళ్ళు తాము రాసిన పుస్తకాలు ఆయన యొక్క చావుని అంత గొప్పగా రాశారు. బ్రూస్ మిల్నే అనేటువంటి ఆయన ఈ మధ్యకాలంలో ఒక బుక్ రాశాడు, దాంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. జాష్ మెక్డోవల్ ఆయన ఈ మధ్యనే వాట్ హ్యాపెన్ టు ద అపాజల్స్ అని ఒక పుస్తకం రాశాడు, దాంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. వీళ్ళ యొక్క మరణం అంత భయంకరంగా ఉంది. సరే, పేతురు ఎలా చచ్చిపోయాడు చూసాం, పౌలు ఎలా చచ్చిపోయాడు చూసాం. అయితే యోహాను గురించి వచ్చేప్పటికి, యోహాన్ని చంపడానికి చాలా విధాల ప్రయత్నం చేశారు, చాలా విధాలు. పాలికార్ప్ యోహాన్ గారి శిష్యుడు, ఆయన ఏమంటాడు తెలుసా, యోహాన్ని చంపడానికంట ఒక పెద్ద పాత్ర, పెద్దది పాత్ర, ఆ పాత్రలో నూనె పోసి ఆ నూనె ఉడుకుతుందంట. అంటే మనం గారెలు వేస్తాం చూసా, అలాగా నూనె మసులుతుంది. ఆ మసులుతున్న నూనెలో మనిషిని అలా వేస్తారు, పెద్ద డెక్ష. అంటే మనం గారేస్తే గారి నూనెలో ఎలా మునుగుద్దో అలాగా మనిషికి మునిగిపోతాడు అనమాట. నూనెలో పొంగిపోతున్నటువంటి నూనె, ఆ నూనెలో మనిషి వేస్తే ఏమవుతుంది, 2 నిమిషాల్లో ఫ్రై అయిపోవాలి, మనం చేపలు ఫ్రై చేసినట్లు అవ్వాలి. కానీ ఏం అవ్వలేదు, మనోడు మామూలుగా ఈత కొట్టినట్లు కొట్టేసి బయటకు వచ్చేసాడు. అర్థమైంది మీకు? అంటే ఇది పెద్ద విచిత్రమేం కాదు. అంటే విచిత్రం కాదని నేను ఎందుకు అంటున్నానంటే, దేవుని వాక్యం చదివే వాళ్ళకి ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించకూడదు. ఎందుకని చెప్పండిరా, పాత నిబంధనలో షడ్రక్ మెషక్ అబేద్నెగో అని నెబుకద్నెజర్ ఏమంటాడు తెలుసా, మంటని 7 ఇంతలు పెంచండ్రా అంటాడు. అంటే మామూలుగా ఉండే మంటని 7 ఇంతలు పెంచమన్నాడు. అంటే ఏంటి, ఎంత వేడి ఉండాలంటే అంత వేడి ఇంకెక్కడ దొరకకూడదు, అంత వేడిని సృష్టించమన్నాడు. ఎంత వేడి ఉందంటే ఎయ్యటానికి వెళ్ళినటువంటి మనుషులు ఆ వేడికి బూడిదైపోయారు. అదే కదా మనం బైబిల్లో చదివింది. అయితే వీళ్ళు మామూలుగా మూన్ వాక్ అంటూ ఉంటారు సార్, సాయంకాలం చల్లటి వాతావరణంలో పార్కులో తిరిగినట్లు తిరిగేసి వచ్చేసారు వాళ్ళు. పాత నిబంధనలో అగ్నిగుండములోకి వెళ్ళి బయటకు వచ్చేసారు, యోహాను మసులుతున్న నూనెలోంచి బయటకు వచ్చేసాడు. ఏం కాలేదు, ఒకసారి అలా జరిగింది. ఇంకోసారి ఏమైంది, విషపురుగులు, పాములు ప్రత్యేకంగా కొన్ని బావుల్లో పెంచుతారు. అవి ఎందుకు పెంచుతారంటే ఆ బావుల్లో పాములు, తేళ్ళు, విషపురుగులు ఉంటాయి. ఒక మనిషిని చంపేయాలనుకున్నప్పుడు దాంట్లో వేస్తారు. ఆ పాములన్నీ కాటేస్తే, ఆ పురుగులన్నీ కుట్టేస్తే ఇడి చచ్చిపోతాడు. అదొక పద్ధతి. అయితే అలా వేసే ఆ పాములు పురుగులు ఏం చేయలే. ఇది కూడా మనకేం కొత్తదేం కాదు. అంటారేమో, పాత నిబంధనలో సింహాల బోన్లోకి దానియేలు పంపించారు. సింహాల బోన్ అంటే మీరు ఏమనుకుంటారో తెలుసా, మన జూలోనో లేకపోతే సర్కస్లోనో ఓ బోన్లో సింహం ఉంటుంది అనుకుంటారు. దానియేలుని పడేసినటువంటి సింహాల బోన్లో ఒక సింహం కాదు ఉండేది, 12 పైన ఉంటాయి సింహాలు, 12 పైన. అది ఒక చిన్న గుహ కాదు, ఒక చిన్న గదిలాగా ఉంటుంది. ఆ సింహాల్ని కేవలం మనుషుల్ని చంపడానికి వాడతారు. అట్లా విపరీతమైన ఆకలితో ఉంటాయి, దాంట్లోకి మనిషిని పంపిస్తే ముక్కలు చేసుకొని తింటాయి. నేను మొన్న ఈ మధ్యనే బోట్స్వానా వెళ్ళా, ఆఫ్రికా ఖండం పైన, ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా పైన ఉంటుంది. అక్కడ ముసళ్ళి పెంచేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాను. ఒక పెద్ద ఆవిడ ముసళ్ళు పెంచుతుంది. ఆవిడ దగ్గర 3500 ముసళ్ళు ఉన్నాయి. 3500 ముసళ్ళు. వాళ్ళు ముసళ్ళు ఎందుకు పెంచుతారంటే, చిన్న చిన్న ముసల్ని వాళ్ళు తింటారు. ముసలి ఇక్కడ దాకా ఈ వెనక కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళకి పైన కట్ చేసి కింద భాగాన్ని తింటారు. ముసలి తోక చాలా రుచిగా ఉంటుంది, నేను కూడా తిన్నాను. అర్థమైందా? ముసలి తోక చాలా రుచిగా ఉంటుంది. ఇంత ముసలి మన భారత లెక్కల్లో ఇంత చిన్న ముసలి 70,000 ఉంటుంది. 70,000 చిన్న ముసలి, ఇంత ముసలి 70,000 ఉంటుంది. అలాంటి 3500 ముసళ్ళు ఉన్నాయి.
ఆమె దగ్గర తల్లి ముసలు ఒకటి ఉంది, తల్లి ముసలు. అదే ఫస్ట్ ముసలు అంట. ఆ ఏరియాకి అదే రాజు. పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో ఉంటుంది. అయితే ఆ రోజు ఒక కోతిని తీసుకొచ్చింది, కోతి, పెద్ద కోతి. ఆఫ్రికాలో, బోట్స్వానాలో కోతుల్ని, ఏనుగుల్ని చంపేయచ్చు, ఎవడు అడగడు. 1,00,000కు పైగా ఏనుగులు ఉన్నాయి కాబట్టి ఏనుగుని చంపేస్తే ఎవడు అడగడు. కోతులు కొన్ని లక్షలు ఉంటాయి, చంపేస్తే ఎవరు అడగరు. అందుకని ఒక కోతిని చంపి ఇలా ఇసిరింది. ఆవిడ చెప్పింది, అది బాస్ ఏరియాకి, అది ముట్టుకునేదాకా మిగిలిన ఏమో ముట్టుకోవంట. ఇలా ఇసిరింది, మిగిలిన అన్ని ఎలాగా చూస్తున్నాయి. ఈ ముసలి చూసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఒక చెయ్యి పట్టుకుంది, అంతే. మిగిలిన అన్నీ టపటపటా పట్టుకుంది. మీరు టైం కనుక కౌంట్ చేస్తే 60 సెకండ్లలో కోతి లేదు. ఇంత పెద్ద కోతి 60 సెకండ్లో కోతి వేసామా ఎక్కడ అని మనకు అనుమానం రావాలి. తినిపడేసింది అంతే. ఒకడు కాలు తీసుకుంది, ఇంకోటి కాలు తీసుకుంది. దానియల్ని సింహాల బోన్లో వేస్తే 60 సెకండ్లలో ఉండదు. అలాంటిది రాత్రంతా ఉన్నాడు దాంట్లో. ఆయన పొద్దునకి బయటకు వచ్చాడు. యోహాను అది అనుభవించాడు. ఆయనకేం అవ్వాల. యోహాన్ని అన్ని విధాలా చంపాలనుకున్నారు. ఇంకా చివరికి ఈయన్ని ఇంకా చంపలేమరా బాబు అనుకొని ఒక ద్వీపంలో పడేశారు. ఈడు అక్కడైనా తిండి దొరక చచ్చిపోతాడని 18 నెలలు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన మళ్ళీ ముస్సల పాస్టర్గా క్రీస్తు శకం 103లో ఆయన చచ్చిపోయాడు. క్రీస్తు శకం 103లో ఎఫెసు అనేటువంటి పట్టణంలో ఆయన సమాధి చేశారు. ఇప్పటికీ మీరు కనుక టర్కీ దేశానికి వెళ్తే, టర్కీ దేశం రాజధాని పేరు ఇస్తాన్బుల్. ఇస్తాన్బుల్కి మనం ఉత్తరానికి వెస్ట్ సైడ్కి వెళ్తే కనుక మిలేతు అనే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణానికి పైకి వెళ్తే డెన్జిలీ అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. దాని పక్కన ఉంటుంది ఎఫెసు. ఇదివరకు ఉండేది ఎఫెసు అనే పట్టణం, ఇప్పుడు లేదు. అక్కడ మనకి ఇది యోహాన్ సమాధి, ఇది మరియమ్మ గారి సమాధి. మరియమ్మ గారు చనిపోకముందు ఈ గుహలో ఉండేవాళ్ళు అని కొన్ని చూపిస్తారు. ఒకవేళ ఎవరన్నా చూడటానికి వెళ్తే కనుక అక్కడికి వెళ్తే అవి చూపిస్తారు. అది పరిస్థితి. యోహాను భక్తుడు నిండు 100 ఏళ్ళు బతికి ముసలివాడిగా సహజంగా చనిపోయినటువంటి చివరి శిష్యుడు. ఇది యోహాను గారి చరిత్ర. ఆయన వ్యక్తిత్వం, ఆయన పిలుపు, ఆయన అంతం. యోహాను భక్తుడి యొక్క పరిచర్య మిగిలిన వాళ్ళంతా కూడా, ఇప్పుడు పౌలుని పిలిచారనుకోండి, పిలిచిన మరుక్షణమే పరిచర్య మొదలైంది. పేతుర్ని ప్రత్యేకించుకున్నాడు, పెంతుకోస్తు దినాన్నే పరిచర్య మొదలైపోయింది. కానీ యోహాను పరిచర్య వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది. అర్థమైంది కదండి? అంటే అది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు నేను వంట వండేవాడిని అనుకోండి, మీరు ఉల్లిపాయలు కోసేవాళ్ళు అనుకోండి, ఈ సిస్టర్ వడ్డించేవాళ్ళు అనుకోండి, మీరు ఉల్లిపాయలు కోసేదాకా నాది స్టార్ట్ అవుతుంది. నేను వంట వండేదాకా మీరేం చేయలేరు. యోహాను భక్తుడు వడ్డించేవాడు అనమాట. పేతురు ఉల్లిపాయలు కోసేవాడు, పౌలేమో కూర వండేవాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం. సో దేవుడు వాళ్ళని ఆ విధంగా స్థిరపరిచాడు. మనము కొత్త నిబంధనని ఈ విధమైనటువంటి అవగాహన కలిగి ఉంటే కనుక బైబిల్ చదివే విధానం మారిపోతుంది, అనుభూతి మారిపోతుంది, ఆనందించగలుగుతాం. వావ్, దీని తర్వాత ఇది వచ్చింది అనేసి. సరే, ఇది అయిపోయిన తర్వాత అసలు యోహాను ప్రకటన గ్రంథం ఎక్కడ రాశాడు, ఏ పరిస్థితుల్లో రాశాడు చూద్దాం. ఓకే, రోమన్ చక్రవర్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. నీరో అని, అగస్టస్ అని, టాసిటస్ అని, ఇలాంటి వేరు వేరు చక్రవర్తులు వచ్చారు. టిబేరియస్ అని, ఇలాంటి వాళ్ళు చక్రవర్తులు వచ్చారు. ప్రతి చక్రవర్తి కూడా క్రైస్తవుల్ని భయంకరంగా హింసించాడు. క్రైస్తవుల్ని ప్రేమించిన తొలి రోమన్ చక్రవర్తి ఎవరంటే కాన్స్టాంటైన్. క్రీస్తు శకం 313లో వచ్చాడు కాన్స్టాంటైన్. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా రోమన్ చక్రవర్తులు సుమారు 320 సంవత్సరాలు క్రైస్తవుల్ని చిత్రహింసలకు గురి చేశారు.
ఒక్కొక్క చక్రవర్తి తనదైన శైలిలో క్రైస్తవులు ఏడిపించేవాడు. ఒక్కొక్క చక్రవర్తి, ఒక చక్రవర్తి సింహాల బోన్లో పడేసేవాడు, ఒక చక్రవర్తి సిలువేసేవాడు, ఒక చక్రవర్తి నీరో చక్రవర్తి తన శైలి ఏంటనంటే మనిషిని నూనెలో ఇలా ముంచి అర్థమైందా, చెట్టుకేసి ఏలాడదీసి కింద అగ్గిపొల్ల ఇచ్చేవాడు. ఈ నూనె వంటుకుంటుంది కదా, ఆ అగ్గిపొల్ల అంటుకొని ఒళ్ళు కాలేదు, కాలుతుంటే మనం ఇలా అరుస్తూ ఉంటాం కదా, దీపావళి పండుగ చేసుకునేవాడు. మనుషుల్ని కాల్చి దీపావళి పండుగలాగా చేసుకునేవాడు. గార్డెన్స్, తన యొక్క తోటలో కాలుతున్న మనుషుల మధ్యన నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అది ఆయన చేసేటప్పుడు. మనం కొంతమంది చక్రవర్తులు ఎవరైనా వస్తున్నప్పుడు అటు ఇటు చిచ్చుబుడ్లు వేస్తారే, ఆ చిచ్చుబుడ్లు నడుచుకుంటూ వెళ్తామంటే గొప్ప ఫీలింగ్ ఉంటుంది. ఈయన కాలుతున్న మనుషుల మధ్యన ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అది నీరో చక్రవర్తి యొక్క పద్ధతి. అయితే డొమిటియన్, ఇంగ్లీష్లో గ్రీక్లో డొమిటియన్ అని రాశారు, తెలుగులో అనువదించినప్పుడు డొమిషియన్ అని అనువదించారు. కాబట్టి రెండు విషయాలు చెప్తున్నాను. ఇంగ్లీష్లో గ్రీక్ నుంచి రాసినప్పుడు డొమిటియన్ అని అన్నారు, తెలుగు పుస్తకాల వాళ్ళు ఎవరు రాసినా డొమిషియన్ అని రాశారు. ఈ డొమిషియన్ అనే చక్రవర్తి క్రీస్తు శకం 84 ఆ ప్రాంతం నుంచి 96, 97 వరకు ఆయన రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. ఈయన పద్ధతి ఏంటనంటే తనకి ఎవరైనా క్రైస్తవుల మీద కోపం వస్తే తీసుకెళ్ళి ఏ మనిషి జీవించిన దీవిలో పడేసేవాడు. ఆ టైంలో యోహాను మీద కోపం వచ్చి ఆ యోహాన్ని తీసుకెళ్ళి పట్మసు అనే ద్వీపంలో పడేశారు. పట్మసు, ఈ పట్మసు అనే ద్వీపం మన భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవులు లాంటివి. అండమాన్ నికోబార్ దీవులు బ్రిటిష్ పరిపాలన కాలం వరకు ఎందుకు ఉపయోగించేవాళ్ళు అంటే, ఈ దేశంలో మెయిన్ కంట్రీలో ఎవడైనా దొంగోడు ఉంటే, వాళ్ళ మాటలు వినని వాడు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ నికోబార్ దీవులో పడేసేవాళ్ళు. అక్కడే జైలు ఉంటుంది, ఇప్పటికీ దాన్ని మ్యూజియం లాగా చూపిస్తారు. అందుట్లో ఎందుకు పడేసేవాళ్ళు అంటే, అక్కడ పడేస్తే తప్పించుకొని ఎవడు రాలేడు, బతికినంత కాలం అక్కడే బతికి చచ్చిపోవాలి. ఒక విధంగా చెప్పాలంటే యావజ్జీవాగార శిక్ష అని అంటే అలాంటిదన్నమాట. అదేవిధంగా ఈ ద్వీపంలో పడేసేవాళ్ళు. ఈ ద్వీపాల్లో, అలాంటి ద్వీపాల్లో ఒక ద్వీపం పట్మస్ ద్వీపం. ఈ పట్మస్ ద్వీపం మధ్యధరా సముద్రంలో ఉండేది. మధ్యధరా సముద్రం గ్రీకు దేశానికి 70 కిలోమీటర్లు దక్షిణాన, 73 కరెక్ట్గా చెప్పాలంటే దక్షిణాన గ్రీకు దేశం మన టర్కీ దేశానికి కింద ఉండేది. టర్కీ దేశానికి కింద ఉన్న, టర్కీ దేశానికి దగ్గరున్న ఈ దీవి మాత్రం గ్రీసు దేశానికి చెందింది. అండమాన్ దీవులు బర్మాకి దగ్గర ఉంటుంది కొలం చూస్తుంటే, కానీ మనకి చెందింది అది. అలాగనమాట. ఇది టర్కీ దేశానికి దగ్గర ఉంటుంది, కానీ గ్రీసు దేశానికి. చంద్రుడు చంద్రుడు ఆకారంలో ఉంటుంది. ఇది సుమారు 8 మైళ్ళు పొడవు. 8 మైళ్ళు పొడవు అంటే 12 కిలోమీటర్లు అనుకోవచ్చు. వెడల్పు 5 మైళ్ళు. థ్యాంక్ యూ. 5 మైళ్ళు వెడల్పు ఉంటుంది, 8 మైళ్ళు పొడవు ఉంటుంది. ఇది పట్మస్ ద్వీపం. ఈ పట్మస్ ద్వీపంలో యోహాను భక్తుడిని పడేసినప్పుడు, అప్పట్లో మనుషులు ఉండేవాళ్ళు కాదు. ఆ పట్మస్ ద్వీపంలో పడేయటంలో ఉద్దేశం ఏంటంటే అతను అక్కడ పడి చచ్చిపోతాడని, తిండి దొరక్క చచ్చిపోతాడని. అయితే ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తిని సింహాల బోన్లో వేస్తే 10 నిమిషాల్లో చచ్చిపోతాడు. నూనెలో ముంచి తగలబెడితే గంటలో చచ్చిపోతాడు. సిలువ మీద ఎక్కిస్తే 2 మూడు చచ్చిపోతాడు. అంటే చూడు చెప్తున్నాను, సింహాల బోన్లో వేస్తే 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. నూనెలో ముంచి తగలబెడితే 1 గంటలో చచ్చిపోతాడు. సిలువ ఎక్కిస్తే 2-3 రోజుల దాకా చచ్చిపోడు. అయితే ఒక ద్వీపంలో పడేస్తే నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం బాధపడి చచ్చిపోతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ద్వీపంలో పడేయటం అతి కఠినమైన శిక్ష అన్నమాట. అప్పట్లో అతి కఠినమైన శిక్ష. ఎందుకనంటే వీడు ఒక్కసారి చచ్చిపోకూడదు, ఒక్కసారి చచ్చిపోకూడదు.
చిత్రహింసలకు గురై ఏడ్చి 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 చచ్చిపోవాలి. అది వాళ్ళకున్నటువంటి ఆలోచన. అందుకనే ద్వీపంలో పడేసేవాడు. యోహాన్ని ఆ విధంగా పడేస్తే వీడి జీవితం అంతమైపోయింది అనుకున్నారు. కానీ 18 నెలల తర్వాత ఆయన వెనక్కి వచ్చేసాడు. యోహాన్ని అసలు ఆ ద్వీపంలో ఎందుకు పడేయాల్సి వచ్చింది అని అంటే, డొమిటియన్ అనే చక్రవర్తి ఉన్నాడు అన్నాను కదా, ఆయన ఒక నాణ్యం తయారు చేశాడు. నాణ్యం అంటే ₹10 నాణ్యం, ఆటనా రైట్. ఆ నాణ్యం మీద బట్టలు లేని ఒక చిన్న బాబు, 7 నెలల బాబు, బట్టలు లేని బాబు ఇలా ఉంటాడు పడుకొని బొక్కబార్లుగా. ఈ చేతికి అటు ఇటు 7 నక్షత్రాలు ఉంటాయి. అది నాణ్యం. ఈ నాణ్యం పైన ఏమని రాశాడంటే సన్ ఆఫ్ డొమిటియన్, డొమిటియన్ కుమారుడు. కింద ఏమని రాశాడంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. డొమిటియన్ కుమారుడే దేవుని కుమారుడు. డొమిటియన్ దేవుని కుమారుడైతే డొమిటియన్ ఏమవుతాడు? దేవుడు. నన్ను దేవుడు అని అంగీకరించండి, అది డొమిటియన్ చెప్పింది. యోహాను భక్తుడు ఒప్పుకోవాలా. ఎలా ఒప్పుకుంటాడు? అందుకని తెలిసి ఆయన తీసుకెళ్లి ద్వీపంలో పడేశారు. అది యోహాన్ని పడేయటం. మీ దగ్గర బైబిల్ ఉంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. ఈ మొదటి క్లాస్లో యోహాను భక్తుడు పట్మస్ ద్వీపంలో ఉండి ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తాం. యోహాను పట్మస్ ద్వీపంలో ఉండి రాసేటువంటి ఈ మాటలు తాను ప్రవక్తగా పరిచయం చేసుకుంటూ రాశాడు. తాను ప్రవక్తగా. 3వ వచనం చదువుతాను చూడండి. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రవచన వాక్యము రాసేది ప్రవక్త. కాబట్టి నేను ప్రవక్తని, నేను రాస్తున్న మాటలు ఇవి. తాను ప్రవక్తగా ఉన్నట్లు ఆయన చాలా స్పష్టంగా రాశాడు.